పశ్చిమ బెంగాల్ కంచుకోటను మమతా బెనర్జీ కంచుకోటను భారతీయ జనతా పార్టీ బద్దలు కొట్టేసింది. 200కు పైగా స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి తన ఓటు బ్యాంకును కూడా 45% వరకు పెంచుకుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రి ఎవరు అన్నటువంటి అంశం అట్లా ఉంటే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాత్మకమైనటువంటి వాతావరణం నెలకొంది. బెంగాల్లో ఎన్నికల తర్వాత అటు టీఎంసీ కార్యాలయాన్ని కూడా బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ ఇళ్ల దగ్గర కూడా భద్రతను తొలగించేశారు. 24 గంటల్లో నలుగురు, అటు బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురు హత్యకు గురయ్యారు. బీజేపీ నుంచి 2, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 2. సో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి అలజడి మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో మమతా బెనర్జీ తాను రాజీనామా చేయట్లేదు, నేను రాజీనామా చేయను అని అంటున్నారు. సో ఇట్లాంటిది బహుశా దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడడం ఇదే మొదటిసారి. సో దీనిపైన ఎలా ఉండబోతోంది? మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటే ఏం చేయాలి? నేను రాజీనామా చేయను, నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు, సో అందువల్ల నేను రాజ్భవన్కు వెళ్ళను, వాళ్ళు అధికారికంగా మమ్మల్ని ఓడించుండొచ్చు కానీ నైతికంగా ఎన్నికల్లో మేమే గెలిచామంటూ చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? మోరోవర్ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ను ముందుగా తీసుకొస్తాం, ఇప్పటివరకు కేంద్ర పథకాలు ఏవి కూడా పశ్చిమ బెంగాల్కు రాలేదు. సో ఇప్పుడు అంటే కేవలం 2016లో 3 సీట్లతో మొదలైనటువంటి బీజేపీ నేడు ఏకంగా 207 సీట్లు సాధించి దీది కంచుకోటను బద్దలు కొట్టి ఇక ఆ గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని, ఆ మాఫియాని, అలాగే వలసల్ని కూడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వలసల్ని కూడా కంచెలేసి ఆపేస్తామంటూ చాలా సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా ఉత్తరప్రదేశ్ తరహాలో రౌడీయిజం, గూండాయిజం లేకుండా చేస్తాం, బుల్డోజర్లు తీసుకొస్తాం అన్నటువంటి ఒక సంకేతాలు